దేవీ నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారికి సారె చీరతో కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుంచి సాంప్రదాయబద్ధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది. చీర సారె అమ్మవారికి సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేయడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. ఆషాఢ మాసంలో ఒక పర్యాయము, నవరాత్రుల సందర్భంగా మరొక పర్యాయము అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు కాణిపాకం నుంచి అర్చకులు, అధికారులు మేమందరం కూడా కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి ఆ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి నుంచి పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది. ఇది నేను ఎమ్మెల్యేగా 2వ పర్యాయం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత 4 రోజులుగా, ఇది 5వ రోజు అనుకుంటాను, గడిచిన 4 రోజులుగా అత్యధిక రద్దీ ఉన్నప్పటికీ ఒక సమర్థవంతమైనటువంటి పాలనా విధానంతో ఇక్కడ ఉన్నటువంటి అధికార పాలక గణం ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారి సూచనలతో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, సంతృప్తికరమైనటువంటి దర్శనాన్ని కల్పిస్తున్నటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. గమనించాము, నగరం మొత్తం కూడా అమ్మవారి భక్తులతో నిండిపోయింది. భవానీ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇంద్రకీలాద్రి అంతా కూడా జనసంద్రంగా మారినా ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపడుతున్నటువంటి అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సత్సాంప్రదాయాలు అంటే ఒక ఆలయం నుంచి మరొక ఆలయంకి పట్టు వస్త్రాల సమర్పణ, అంటే కాణిపాకంలో ఉత్సవాలు జరిగే సమయంలో కూడా అమ్మవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పించే సాంప్రదాయం ఉంది. ఈ సత్సాంప్రదాయాల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక ఆలయం నుంచి ఇంకొక ఆలయానికి ఈ సత్సంబంధాలు కొనసాగుతూ ఏదైతే ముక్కోటి దేవతల ఆశీస్సులు సమస్త ప్రజానీకం మీద ఉండాలన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో చేపట్టినటువంటి, నిర్వహించినటువంటి